శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవాది నారాయణరావు శర్మ. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అన్నీ. అంతేకాకుండా చాలా మందికి వివాహాలు కావట్లేదనో, గృహప్రవేశాలు ముహూర్తాలు కానీ, లేదా ఫారిన్ వెళ్ళడము ఉంటాయి కదా, ఉన్నాయా లేదా, అనేక రకాల అంశాలని జాతకంలో కూడా పరిశీలించవచ్చు. కొంతమందికి చిల్డ్రన్ లేదని కొంతమంది ఫోన్ చేస్తుంటారు. చిల్డ్రన్ ఎప్పుడు పుడతారు, ఇవన్నీ మనం చెప్పచ్చండి. ఫారిన్లో కూడా చాలామంది చెప్తుంటాము. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఇలా షూట్స్ ఎక్కడైనా ఉంటే మీరు మీ వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసినా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. 16th March 2026 నుండి 31st March 2026 15 days, ఈ 15 రోజులు కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా మంచి కాలం అండి. అంటే ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ పరంగా, బంధువుల విషయంలోనూ, మీ స్నేహితుల విషయంలోనూ చక్కగా ఆనందంగా గడపడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కడున్నా సరే మీకు చక్కటి భోజన వసతులు కలిగి తీరుతాయి. ధన ప్రాప్తి కలిగి తీరుతుంటుంది. సాహిత్య రంగంలో ఉన్న వారికి పాటలు పాడడం, పాటలు రాయడం, అంటే పాటలు పాడడం కాదండి, పాటలు రాసే వారికి వాళ్ళకి బాగా డబ్బులు రావడము, నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గాయకులకి, యాంకరింగ్ వృత్తులు ఉంటారు సరే వాళ్ళకి ఎక్కువగా మాట్లాడే శక్తి ఉంటుంది సరే వాళ్ళకి గురుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తాడండి. కుటుంబంలో వృద్ధిని కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా విద్యను కూడా బాగా ఇస్తాడు. 4th భావంలో 2nd భావాధిపతి కూడా. సో అది పక్కన పెడితే ముఖ్యంగా మీ రాశ్యాధిపతి కూడా శుక్రుడు లాభంలో ఉన్నాడు, అత్యంత రాజయోగకారకుడు. ముఖ్యంగా చదువులో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీ 4th house లార్డ్ లాభస్థాలు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా విద్య వస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి విద్యార్థులకి. తర్వాత మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుందండి. ఆవిడికి వలన మీ ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉంటాయి. ఆవిడ మీ జాతకం వలన మీ తల్లిగారికి బాగుంటుంది. ఏదైనా వాహన సౌఖ్యము ఉంటుందండి. గృహ సౌఖ్యము, గృహాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భూములు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా సంతాన విషయంలో ఏమాత్రము చికాకులు ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ గా బాగుంటుంది. శనీశ్వరుడు సూచన రవి శుక్రులు కూడా పంచమస్థానం చూడడం వలన పంచమాధిపతి లాభంలో ఉన్నాడు, దశమంలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మంచి సంతానం ఉంటారు. స్టాక్ మార్కెట్ లో ఉన్న వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, లాసులు వస్తాయి, కానీ అంతిమంగా ఫైనల్ రిజల్ట్స్ అంటే డబ్బులు వస్తాయి. అంతేకాకుండా సినిమా రంగంలో ఉన్న వారికి కూడా మీకు మంచి అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయండి. ముఖ్యంగా మీరు అంటే సప్తమాధిపతి కుజుడు కూడా దశమంలో ఉన్నాడు. ఎప్పుడైతే సప్తమాధిపతి కుజుడు దశమంలో ఉన్నాడంటే మీ జాతకంలో కూడా చూసుకోండి, ఫారిన్ యోగాన్ని ఎక్కువ ఇస్తుంటాడు. ముఖ్యంగా జాబ్ రీత్యా వెళ్తారు. అంటే మీరు చేస్తే మీకు ఉద్యోగం కోసము విదేశాల పర్యటన చేసి విదేశాల్లో ఉద్యోగం సంపాదిస్తారు అని శాస్త్రం చెప్తుంది అనుకోండి. సరే అది పక్కన పెడితే వివాహ శుభకార్యాలు బాగా జరుగుతాయి, వివాహ వేడుకలు బాగుంటాయి, శుభకార్యాలు చేస్తుంటారు. భార్య భర్తలు దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. అలాగే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ. హార్స్ రైడింగ్ అనేది ఎక్కువ. హార్స్ రైడింగ్ చేస్తుంటారు మీరు. కొంతమంది ఫోన్ చేస్తుంటారు. హార్స్ రైడింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీకు ఎనిమీస్ తక్కువగా ఉంటారండి. అలాగే సేవకాజనం తక్కువగా ఉంటారు, సేవకాజనం ఉంటారు. అంతేకాకుండా లా రిలేటెడ్ సంబంధించిన అంటారు చూసారా, ఆ కోర్టు కేసులు, అలా అనకూడదు, బాగోదు. ఆ కేసుల్లో కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు సేవకాజనం ఉండడము, ఆరోగ్యంతో ఉండడము, కొన్ని విషయాల్లో అంటే అనారోగ్య సమస్యలు అటువంటి లేకుండా చాలా బాగుంటారు. ఏదేమైనా మీ చేస్తున్న వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగము, కోల్డ్ రంగము, ఆయిల్ పెట్రోలియం రంగాలు, ఇలాగా మీరు దీంట్లో ఉన్న ఏ బిజినెస్ లోనా ఆ బిజినెస్ లో రాణిస్తారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ గా థ్రిల్లర్. దశమంలో కుజుడు ఉన్నాడంటే దిగ్భర్తలో ఉంటాడండి. కుజ రాహుల్ కాంబినేషన్ దశమంలో ఉన్నారంటే బహుశా మీరు ఉద్యోగ రీత్యా విదేశాల్లో వెళ్ళడము, అలాగే బహుశా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కారణము కుజరాహువులు వలన కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్, కంప్యూటర్ కాంపోనెంట్స్,
ఇవన్నీ కాంబినేషన్ స్పోర్ట్స్, దీనివల్ల మీరు విదేశాలకు కూడా వెళ్తారు, పర్యటన చేస్తారు, మీ ప్రోగ్రామ్స్ ఇస్తారు. అలాగే బుధరాహులు కాంబినేషన్ వల్ల కూడా సినిమా రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. వ్యాపార మూలకంగా మీకు బాగా ధనప్రాప్తి ఉంటుంది. కుజుడు దిగ్బలుడు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఫేవరబుల్ గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి మంచి మంచి పదవులు రావడానికి కూడా అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. లాభస్థానంలో రవి ఉన్నాడు. రవితో కలిసి ఇద్దరు పాపులు లాభస్థానం ఉన్నారంటే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. 9th house లార్డ్ 10th house లార్డ్ లాభంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. కాబట్టి మీ నారగానికి బాగుంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం అవుతుంటాయి. మీ రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా వచ్చేసరికి ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. శని శుక్రుడు కాంబినేషన్ లాభస్థానంలో ఉన్నారు. అంటే సినిమా రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, ప్రముఖమైన వ్యక్తులుగా ఉన్న వారికి, అలాగే రైల్వేస్ అండి. శని శుక్రుడు కాంబినేషన్ రైల్వేస్ కూడా చెప్తాం. రాహులు శని రాహులు రైల్వేస్ దాంట్లో ఉన్న వారికి, అలాగే ఎయిర్ ఫోర్స్ లో ఉన్న వారికి మంచి యోగం కలుగుతుందని చెప్పచ్చు. మీ శుక్రుడు కూడా, రాశాభి శుక్రుడు 26th నుంచి మీకు వైభవంలోకి వస్తున్నాడు. తప్పేం లేదు. వైభవంలోకి వచ్చినప్పుడు మీకు తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, అలాగే మీకు సన్మానాలు ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 27వ తారీఖుని శ్రీరామనవమి కూడా ఉందండి. అంతేకాకుండా 19వ తారీఖుని మనం ఉగాది సంవత్సరాది పండుగ కూడా చేసుకుంటున్నాము ఆనందోత్సవాలతోటి. మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. సో శ్రీరామనవమి నాడు అంటే 12 రాసుల వారు చేయదగ్గ అంశం ఏంటంటే, శ్రీరామనవమి నాడు కళ్యాణం, శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేయించడం వలన ప్రతి వారికి కూడా అన్ని రకాల శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తోంది. అంటే కళ్యాణప్రదంగా మన ఇంట్లో అందరికీ ఉంటుంది. అంతేకాదండి, పానకము, వడపప్పు కూడా మనం నైవేద్యం పెడతాము. అలా పెట్టడం వలన భార్యాభర్తలు కలిసి ఉంటారని, భార్యాభర్తల మధ్యలో ఎటువంటి విషయాలు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ అవన్నీ కూడా సమసిపోయి కలుస్తారని కూడా, యాక్చువల్గా సీతారాముల్లాగా ఉంటారని మనం పెద్దలు చెప్తూ ఉంటారు. అలా చేస్తాం. అంతేకాదండి, ఈ వేసవకాలం వచ్చింది కాబట్టి ఎప్పుడు జలదానం చేయాలి, ఎక్కువగా మంచినీళ్ళు దానం చేయాలి. ఆ దానం చేయడం వల్ల సకల పుణ్యాలు మనకు వస్తాయి. అంతేకాకుండా గతించిన వారికి, పెద్దలకి, వాళ్ళకు కూడా చాలా మంచిది జలదానము. అంటే మంచినీళ్లు దానం అనేది ఈ నెల మొత్తం కూడా చాలా చాలా మంచిది. ఇంకోసారి చెప్పుకుందాం దాని గురించి. మంచినీళ్లు దానము, గొడుగు, చెప్పులు సద్బ్రాహ్మణుడు పిలిచి ఇవ్వడము, అలాగే మంచినీళ్ళు అనేవి అంటే మంచినీళ్ళు అంటే వాటర్, కూల్ వాటర్ పరి మంచిది, కనిపించే ప్రతివారికి ఇవ్వడము. మంచినీళ్ళు దానం సర్వోత్తమమైన దానంలో మంచిది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయండి. అంతేకాకుండా మనకి శనీశ్వరుడు వలన, అలాగే రాహుకేతుల వలన కొంతమందికి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. శనీశ్వరుడు యొక్క దోషం వలన కూడా మనం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, శ్రీరామచంద్రుని కొలవడం వల్ల కూడా ఈ శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా రాహుకేతులు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము కాళహస్తిలో అమ్మవారికి దర్శించుకోవడము, రాహుకేతులు పూజ చేయించుకోవడము, స్వామివారిని దర్శించుకోవడం వలన కూడా చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశం ఉంది. ఈ నెల స్టార్టింగ్లోనే శ్రీరామచంద్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి, శ్రీరామనవమి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మనం 27వ తారీఖు శుక్రవారం మార్చి మనం ఈ శ్రీరామచంద్ర నవమి పండగ చేసుకోవడం వల్ల సకల శుభాలు అందరికీ కలిగి తీరుతాయి. ఈ నెల మొత్తం అంటే 16వ తారీఖు నుంచి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పక్షఫలాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాస శివరాత్రి పూట శివునికి అభిషేకాలు చేయించడము, మారేడు దళాలతోటి పూజ చేయించడము, విభూతితో పూజ చేయించడం వలన ఐశ్వర్యం వస్తుందని అంటాం. పెద్దలు గురువుగారు కూడా చెప్తున్నారు మనకి. సో విభూతితోటి సోమవారికి అభిషేకం చేయించడము, అలాగే పంచామృతాలతోటి, అలాగే మనం బ్రాహ్మణులకి ఇస్తే వాళ్ళే చేస్తుంటారు. అంతేకాకుండా ప్రదోష కాలం అని ఉంటుంది అదే రోజు సాయంత్రం పూట. ఆ రోజు సాయంత్రం పూట కనుక శివుడికి అభిషేకాలు చేయించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని, 12 రాసుల వారికి కూడా దోషాలు ఏమైనా ఉంటే పరిహారం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, ఈ 19వ తారీఖు కూడా నూతన సంవత్సర ఉగాది వస్తుంది కాబట్టి ఆ రోజుని పంచాంగ శ్రవణం వినడం అత్యుత్తమైనటువంటి విశేషం. ప్రతి వారు కూడా పంచాంగ శ్రవణాలు వినాలి. అంటే మనకి రాజు ఎవరు, మంత్రి ఎవరు, వర్షాలు ఎలా పడతాయి మీకు తెలియదు ఏముంది. శ్రవణం చేయడం వలన మన ఇంటిలో ఆ సంవత్సరం అంటే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా
మనకి అంటే ఆ సంవత్సరం అంటే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుందని, మంచిగా చేకూరుతుందని, అలాగే ఏ రంగంలో ఉన్న వారికైనా, సినిమా రంగం కానీ లేదా బిజినెస్ వ్యాపార రంగంలో ఉన్న వారికి కానీ, విద్యా సంస్థలు విద్యల కోసం ఉన్న వారికి కానీ, అలాగే ఏ ఫీల్డ్లో ఉన్న వారికైనా సరే ఈ శ్రీరామచంద్రుణ్ణి పూజలు చేయడము, అలాగే నూతన సంవత్సరంలో కూడా మనం ఈ పంచాంగ శ్రవణం ఉండము, ఆలయ దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.